తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ అవసరము. కొన్ని ఆటంకాలు, కొన్ని విఘ్నాలు కూడా కలిగే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ యొక్క పని భారం పెరుగుతుంది, స్ట్రెస్ ఎక్కువవుతుంది. దానితో పాటుగా ఉద్యోగం మానేయాలా అన్న స్థితికి వచ్చే ఆలోచన పెరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించండి. అంటే ఓర్పుని వహించి ఉండండి. సమయాన్ని సక్రమంగా వినియోగించండి. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో, ఏ పనిలో ఉన్నారో ఆ ఉద్యోగ బాధ్యతలు తప్పనిసరిగా నిర్వర్తించండి. పక్కవాడి బాధ్యతను మీ నెత్తి మీద వేసుకోకండి. తద్వారా ఆటంకాలతో పాటు అపనిందలు కూడా పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ అత్యంత జాగ్రత్త అవసరము. లేదు అంటే కనుక ఈ పరిణామాలు మీకు ఉత్తరోత్తర చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్త పడండి. నీటికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది ఎదురయ్యే వాతావరణం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే, జలుబు, దగ్గు ఇట్లాంటివే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే లేవు. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. మీ యొక్క ఆహార వ్యవహార శైలిని మార్చండి. లైఫ్ స్టైల్ని మార్చుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే మీ ఇంట్లో కనుక ఎవరైనా పెద్దవారు కానీ, వయసు పైబడిన వారు కానీ ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అవి కొంచెం తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు మరియు ప్రతి సోమవారము వీలైతే చేయండి. లేదు అంటే కనుక ఈ సోమవారం రోజు తప్పనిసరిగా ఉదయం రోజు స్వామివారి ఆలయానికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. వ్యక్తిగత ఫలితాలు అయితే మాత్రం కావు. వ్యక్తిగత ఫలితాలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ జాతక పరిశీలన జ్యోతిష పండితుల దగ్గర చేయించుకొని తద్వారా పితృదోషాలు ఉన్నాయా, సర్పదోషాలు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలన చేయించుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు వచ్చే అవకాశము. విదేశాలు వెళ్ళడానికైనా, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా, లేదా విదేశాలకు కొత్తగా వెళ్ళాలి, అక్కడ చదవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చక్కని అవకాశం ఉంది. దానికి తగిన అప్లికేషన్స్ ఫిల్ చేయడమో, దానికి తగిన ఏర్పాట్లు ఏవైనా ఉంటే కనుక ఈ రోజు భేషుగ్గా చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చెప్పదగినది ఏంటంటే మీకు ప్రమోషన్స్ వస్తాయి, ఆకస్మిక బదిలీలు ఉంటాయి. కొంతమంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, లేదా కొన్ని కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేటు పరంగా కావచ్చు. కొంతమంది తమకు తామే ఉద్యోగాలు రిజైన్ చేసేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అది ఎందుకు, ఎలా, ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీల్లో లాభాలు పొందే అవకాశం విశేషంగా కనపడుతోంది. అది కొత్తగా విస్తరించాలన్నా, లేదా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా మీరు ఏది చేద్దామనుకుంటారో ఈ రోజు వ్యాపార నిమిత్తంగా, వాణిజ్య పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, విదేశాల వాళ్లతో మీ యొక్క వ్యాపారానికి టైఅప్ చేసుకోవాలన్నా ఈ రోజు భేషైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే వ్యవసాయదారులకు పంట యొక్క దిగుబడి మెరుగ్గా ఉంటుంది. మీకు మంచి లాభాలు వస్తాయి. మీ పంటకు గిరాకీ పెరుగుతుంది. రేటు కూడా అధికంగా పలుకుతుందన్నమాట. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా సంతృప్తికరంగా ఉంది, చక్కగా ఉంది ఆరోగ్యం. కానీ గతంలో ఎవరైనా తీవ్రమైన అనారోగ్య పరిస్థితి కనుక ఉంటే వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ యొక్క పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. కొంతమందికి ఆకస్మిక ధనప్రాప్తి రావడము, కోర్టు లావాదేవీలు ఏవైనా ఉంటే మీ వైపుకి తీర్పు వచ్చే అవకాశంతో పాటుగా మీరు వస్తు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి. మీరు దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. అయితే ఇక్కడ స్త్రీలకు చెప్పదగినది ఏంటంటే మీకు మీ పుట్టింటి వారి తరపు నుంచి కానీ, అన్నదమ్ముల తరపు నుంచి కానీ ఎక్కడి నుంచైనా శుభవార్తతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు భూమి కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. దీనికి తగిన ప్రణాళికలు వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం నాడు సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. అంటే రాబోయే ఆదివారం రోజు. అయితే ఈ రోజు కూడా మీరు సూర్య ఆరాధన చేయడంతో పాటుగా ఒంటిపూట భోజనం చేస్తూ స్వామివారికి నచ్చిన వస్త్రము అంటే ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగును ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అంటే కనుక
ప్రతికూలతలు పోయి అనుకూలమైన విజయంతో మీరు తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. నమస్తే. తదుపరి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టి చదివితేనే తప్ప ఏ పని మీకు ఫ్రీగా అయితే వచ్చే అవకాశం లేదు. కష్టపడండి, శ్రద్ధ పెట్టండి. మీ యొక్క నిర్లక్ష్యమైన ధోరణితో ఏం చదువుతాంలే, ఏం రాస్తాంలే అని, నాకే వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్సు, దాంతో పాటుగా నిర్లక్ష్య ధోరణి ఉంటే కనుక ఈ పరిణామాలు మీకు ఉత్తరోత్తరా చూపించి దానివల్ల మీరు బాధపడే స్థితి వస్తుంది. కాబట్టి ఆ స్థితిని ఈరోజు మీరు తెచ్చుకోకండి. ఈరోజు జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పనిలో ఒత్తిడి పెరుగుతుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోండి. కొంతమంది ఉద్యోగం కోల్పోయే పరిస్థితితో పాటుగా మీరు ఏదైనా అపవాదుల్లో ఇరుక్కునే ప్రయత్నం కనబడుతోంది. అది మీరు గతంలో చేసిన నిర్లక్ష్య ధోరణి కావచ్చు, లేదా అంటే ఒకంత ఎలాగంటే ఏదైతే అది అవుతున్నాయి అనే ధోరణితో మీరు చేసిన పనికి ఈరోజు ప్రతిఫలం తీసుకునే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగే అవకాశంతో పాటుగా ఆర్థిక వ్యవహారాల్లో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ, ఒప్పందాల విషయంలో కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాల్లో కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదే వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. చీడపీడల వల్ల కానీ, క్రిమికీటకాదుల వల్ల కానీ, లేదా అంటే పశువుల వల్ల కానీ మీ పంట నష్టమయ్యే స్థితి కనబడుతోంది. లేదంటే విపరీతమైన ఓవర్ఫ్లో నీటి వల్ల కూడా మీ పంట నష్టమయ్యే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంతమందికి గుండెకి సంబంధించిన, లంగ్స్కి సంబంధించిన, ఎముకలకి, చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు, సమస్యలు, తీవ్రతలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క ఆహార వ్యవహార శైలి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆహారంలో మార్పు చేర్పులు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే విభేదాలతో పాటు తీవ్రమైన సమస్యలు, గొడవలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు, ఈ రోజు కూడా గణపతిని అర్చన చేయండి. గణపతికి గరికమాల చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందడంతో పాటుగా ఆటంకాలను, విఘ్నాలను తొలగించుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.